హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫ్లిప్కార్ట్ ఈవెంట్ కోసం థాయిలాండ్ వచ్చాను. థాయిలాండ్లో ఫ్లిప్కార్ట్ ఒక ఈవెంట్ జరుగుతుంది. ఇండియాస్ ఫేవరెట్ స్మార్ట్ ఫోన్స్ అని వీళ్ళు ఫ్లిప్కార్ట్ వాళ్ళు కొన్ని మొబైల్స్కి అవార్డ్స్ ఇస్తున్నారు. సో ఈ ఈవెంట్లో భాగంగా చాలా బ్రాండ్స్ వాళ్ళ బ్రాండ్స్కి సంబంధించిన ఓన్ డిస్ప్లే బూత్స్ని సెటప్ చేసింది. ఈ బూత్స్లో వాళ్ళ బెస్ట్ మొబైల్స్ అన్నిటిని షోకేస్ చేస్తారు. మనం ఈ వీడియోలో వివో బూత్కి వెళ్ళబోతున్నాం. వివో బూత్లో వివో X200T అండ్ వివో నుంచి కొత్తగా రాబోయే మొబైల్ X300 అల్ట్రాని మనం చెక్ చేయొచ్చు. సో X300 అల్ట్రా తోటి కొంచెం టైం స్పెండ్ చేసి ఆ ఫోన్ గురించి నాకు వీలైనంతలో ఇక్కడ కుదిరినంతలో బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇదొకటనే కాదు, ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. ఈ ఈవెంట్లో చాలా స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ అన్ని కూడా ఒకటే దగ్గరికి కనిపించినాయి. అండ్ ఈవెంట్కి చాలా మంది యూట్యూబర్స్ కూడా వచ్చారు. రాజీవ్ మక్ని, టెక్ బర్నర్, బీబామ్ ఇలాంటి వాళ్ళు కూడా వచ్చారు. అండ్ వీళ్ళకి కొన్ని అవార్డ్స్ కూడా ఇచ్చారు. అండ్ నేను పర్సనల్ గా నాకు ఇది ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. నేను ఈ ట్రిప్ లో చాలా ఎంజాయ్ చేశాను. టోటల్ ఈ ఎంటైర్ ట్రిప్ గురించి అండ్ ఎంటైర్ ఈవెంట్ గురించి మన ఛానల్ ఇంకొక డెడికేటెడ్ వ్లాగ్ కైండ్ ఆఫ్ వీడియో వస్తుంది. ఆ వ్లాగ్ లో నేను థాయిలాండ్ లో ఎక్కడెక్కడ తిరిగాను, ఏ ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేశాను, అసలు ఎంటైర్ ఈవెంట్ ఎలా ఉందని మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇక మనం మెయిన్ ఈ వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోయామంటే ఎంట్రన్స్ కి దగ్గరలోనే ఇక్కడ వివో బూత్ కనిపిస్తుంది. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ చూడొచ్చు. ఇక్కడ ఫుల్ లెన్స్ కిట్ అండ్ కెమెరా కిట్ తోటి X300 అల్ట్రా పెట్టున్నారు. ప్రజెంట్ మనం ఫస్ట్ X200T గురించి కంప్లీట్ చేసేద్దాం. ఈ X200T మనకు తెలిసిందే 55,000 రూపాయల నుంచి 60,000 రూపాయల లోపు ఒక మంచి కెమెరా ఫోన్ అని చెప్పాలి. ఇది కెమెరా జైస్ కెమెరా తోటి వస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సెకండరీ కెమెరా 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ జూమ్ కెమెరా ఉంటుంది. దీన్ని యూస్ చేసి 3x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. కెమెరా క్వాలిటీ అయితే దీనిది చాలా బాగుంటుంది. అక్కడ నేను కొన్ని షార్ట్స్ తీసాను. అక్కడే మీరు లైవ్ లో డెమో చూడొచ్చు. కెమెరా జూమ్ చేసినప్పుడు అక్కడ డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగున్నాయి. ఈవెన్ సెల్ఫీ కెమెరా కూడా చాలా మంచి ఫొటోస్ క్యాప్చర్ చేస్తుంది. అక్కడ లైటింగ్ కొద్దిగా తక్కువ ఉంది. కొద్దిగా పీస్ఫుల్ లైటింగ్ అంటారు కదా, డిమ్ లైటింగ్ ఉంది అక్కడ. మరి అంత హార్ష్ లైటింగ్ లేదు. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా ఫొటోస్ చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. నెక్స్ట్ దీనిలో జైస్ మాస్టర్ డిస్ప్లే ఉంటుంది. 6.67 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే. దీనిలో డిస్ప్లే కలర్స్ కానీ వ్యూయింగ్ యాంగిల్స్ కానీ అన్ని ఎక్సలెంట్ గా ఉంటాయి. అండ్ 5000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 90 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆరిజిన్ OS తోటి వస్తుంది. ఈ ఆరిజిన్ OS లో చాలా ఫీచర్స్ ఉంటాయి. అండ్ అప్డేట్స్ కూడా 5 years ఆండ్రాయిడ్ OS అప్డేట్స్ వస్తాయి. 7 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ వస్తాయి. అప్డేట్స్ కూడా వీళ్ళు చాలా లెంతీ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్రాసెసర్ కూడా తక్కువ ప్రాసెసర్ ఏం కాదు. Dimensity 9400+ ప్రాసెసర్ తోటి వస్తుంది. ఇది ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్. మీరు ఎంత హెవీ టాస్క్ చేసినా కానీ ఈ ప్రాసెసర్ అన్ని రకాలుగా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఓవరాల్ గా 60,000 రూపాయల అరౌండ్ ప్రైస్ లో మెయిన్ కెమెరా ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకి ఈ X200T మంచి చాయిస్ అవుతుంది. ఇక నెక్స్ట్ మెయిన్ అట్రాక్షన్ మనలో చాలా మంది వెయిట్ చేస్తున్న ఫోన్ X300 అల్ట్రా గురించి చూసామంటే ఈ ఫోన్ కెమెరా కిట్ పెట్టేసిన ఫోన్ చూడొచ్చు. ఎంత సాలిడ్ గా ఉందో. ఒక DSLR చేతిలో పట్టుకున్న ఫీల్ వచ్చింది. మెయిన్ ఫోన్ కెమెరా కిట్ లేకుండా అయితే ఎలా ఉంటుంది, లుక్ చూడొచ్చు. లుక్ చాలా బాగుంది. మంచి ప్రీమియం ఫినిష్ లో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ ఫ్లాగ్షిప్ లెవెల్ లో ఉంటుంది. చేతిలో పట్టుకున్నప్పుడు ఒక ప్రాపర్ ఫ్లాగ్షిప్ ఫోన్ పట్టుకున్న ఫీల్ ఉంటుంది. అండ్ ఈ కెమెరా మోడల్ చూడొచ్చు, బీస్ట్ అన్నమాట. ఈ కెమెరా మోడల్ చూసే చెప్పొచ్చు ఇది బీస్ట్ కెమెరా ఫోన్ అని. దీనిలో ట్రిపుల్ జైస్ కెమెరా ఉంటుంది. మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుంది. అండ్ పెరిస్కోపిక్ జూమ్ కెమెరా కూడా 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ జూమ్ కెమెరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ మెయిన్ కెమెరాస్ కాకుండా ఈ మెయిన్ కెమెరాస్ కి పైన మళ్ళీ అటాచ్మెంట్లు 2 లెన్సెస్ ఉంటాయి. ఒకటి 400mm లెన్స్, ఇది చేతిలో పట్టుకోవడానికి కొంచెం పెద్దగా ఉంటుంది. ఇంకోటి 200mm లెన్స్. ఈ లెన్స్ కొద్దిగా చూడడానికి చిన్నగా ఉంటుంది. ఈ లెన్స్ అటాచ్మెంట్స్ మనం పెట్టాలంటే ఫస్ట్ దీనికి ఒక కేస్ ఉంటుంది. ఈ కేస్ పెట్టాలి. ఈ కేస్ మీద మళ్ళీ మనం లెన్స్ అటాచ్మెంట్స్ పెట్టాలి. అండ్ దీనికి మళ్ళా కెమెరా గ్రిప్ కూడా ఉంది. ఈ కెమెరా గ్రిప్ కి ఎక్స్ట్రా బ్యాటరీ కూడా ఉంటది. ఓవరాల్ గా లెన్స్ అటాచ్మెంట్స్, కెమెరా గ్రిప్ మొత్తం పెట్టేసిన తర్వాత ఒక ఫోన్ పట్టుకున్న ఫీల్ ఉండదు. ప్రాపర్ ప్రొఫెషనల్ DSLR కెమెరా పట్టుకున్న ఫీల్ ఉంటది. అండ్ దీని క్వాలిటీ కూడా అదే రేంజ్ లో ఉంటది. ఈ లెన్స్ తోటి తీసిన ఫోటోస్ చూడొచ్చు. చాలా బయటికి జూమ్ చేసిన ఫోటోస్ ఇవి. అయినా కానీ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. షార్ట్స్ నెక్స్ట్ లెవెల్ షార్ట్స్ వస్తున్నాయి. అండ్ లెన్స్ కిట్ లేకుండా నార్మల్ గా ఫోటోస్ తీస్తున్నప్పుడు కూడా చాలా మంచి క్వాలిటీ ఫోటోస్ వస్తాయి. బ్యాక్ సైడ్ కెమెరాస్ కానీ ఫ్రంట్ కెమెరాస్ కానీ చాలా మంచి షార్ట్స్ క్యాప్చర్ చేస్తున్నాయి. ఈవెన్ జూమ్ చేసి చూసినప్పుడు కూడా అక్కడ డీటెయిల్స్ మీరు చూడొచ్చు. చాలా క్రిస్ప్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ వీడియో పరంగా కూడా ఇది గింబల్ లైక్ స్టెబిలైజేషన్ తోటి వస్తుంది. స్టెబిలైజేషన్ వీళ్ళు నెక్స్ట్ లెవెల్ ఇంప్లిమెంట్ చేశారు. అండ్ వీడియో కూడా అన్ని కెమెరాస్ ని యూస్ చేసి 4K 120fps లో డాల్బీ విజన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ రికార్డ్ చేస్తూనే బ్యాక్ సైడ్ అన్ని లెన్సెస్ మధ్యలో మీరు స్విచ్ అవ్వచ్చు. అండ్ ఇంకొక మెయిన్ హైలైటింగ్ పాయింట్ ప్రాసెసర్. Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ తోటి వస్తుంది. ఇది ఈ సంవత్సరానికి గాను ఆండ్రాయిడ్ లో ది బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పాలి. దీని గురించి స్పెషల్
స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఏ టాస్క్ చేసినా కానీ చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ దీంతో పాటు ఇమేజ్ ప్రాసెసింగ్ కోసం VS1+ Pro ఈ ఇమేజింగ్ చిప్ ఉంటుంది. ఇది మనం తీసిన ఫొటోస్ ని హార్డ్వేర్ లెవెల్లో ప్రాసెస్ చేసి కెమెరా అవుట్పుట్ చాలా మంచిగా ఇస్తుంది. ఇప్పటి వరకు నేను చెక్ చేసిన కెమెరా ఫోన్స్ లో అయితే ఇది ది బెస్ట్ కెమెరా ఫోన్ అని చెప్పాలి, కెమెరా బీస్ట్ అని చెప్పాలి. డిస్ప్లే కూడా 6.82 ఇంచ్ 2K LTPO AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఫ్లాగ్షిప్ లెవెల్ డిస్ప్లే ఇది. డిస్ప్లే క్వాలిటీ ఎక్సలెంట్ గా ఉంటుంది. బ్యాటరీ 6600 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 100W వైడ్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 40W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక IP రేటింగ్లు ఇవన్నీ కూడా ఫ్లాగ్షిప్ లెవెల్ ఉంటాయి. IP68, 69 రేటింగ్ సపోర్ట్ చేస్తాయి. ఇది ఇప్పటివరకు నేను చెక్ చేసిన ఫోన్స్ అన్నిటిలోకి బెస్ట్ కెమెరా బీస్ట్ అయితే ఇదే అని చెప్పాలి. కెమెరా మాత్రమే కాదు, మిగిలిన స్పెక్స్ కూడా, ప్రాసెసర్ గానీ, డిస్ప్లే గానీ, బ్యాటరీ గానీ, నేను ఈ ఫోన్ తోటి స్పెండ్ చేసిన 15 to 20 minutes ఏదైతే ఉందో, ఈ టైం అంతా కూడా ఈ ఫోన్ లో ఒక్కొక్క ఆస్పెక్ట్స్ ని చెక్ చేస్తా ఉంటే వెళ్తానే ఉన్నాయి. ఐ హోప్ ఒకవేళ ఈ ఫోన్ గానీ మన చేతికి వస్తే ఖచ్చితంగా దీని ఫుల్ రివ్యూ కూడా మన ఛానల్లో ప్లాన్ చేస్తాను. సో ఇది ఓవరాల్ గా ఈ వీడియోకి అయితే. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేశారు కాబట్టి ఫస్ట్ ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ వరకు నేను వచ్చాను. ఇంకా సపోర్ట్ చేస్తే నాకు వీలైనంతలో ది బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను థాయిలాండ్ ఎక్స్పీరియన్స్ చేసిన మొత్తం ఒక వ్లాగ్ లాగా పెట్టడానికి ట్రై చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. బై బాయ్.